స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమానత్వం విగ్రహం శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్లో 45 ఎకరాల స్థలంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక టికెట్స్ విషయానికి వస్తే 4 నుంచి 12 ఏళ్ల పిల్లలకైతే 125 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పెద్దవాళ్ళకైతే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. టెంపుల్ లోపలికైతే మనకి ఫోన్ అలో ఉండదు. మనము అక్కడ కౌంటర్స్ ఉంటాయి, కౌంటర్స్లో మనం ఫోన్స్ ఇచ్చేయాలి. అలాగే బయట ఫుడ్ కూడా మనకు అలో ఉండదండి. ఏదన్నా తినాలనుకునే వాళ్ళు అక్కడ క్యాంటీన్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి తినచ్చు. ఇంకా సీనియర్ సిటిజన్స్కి అయితే టెంపుల్ చూడడానికి వీల్ చైర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం ఆన్లైన్లో కూడా టికెట్స్ని బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు. రామానుజాచార్యుల 216 అడుగుల పంచలోహ విగ్రహాన్ని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి విరాళాలు సేకరించి ఏర్పాటు చేశారు. ఇక ఆలయ విషయానికి వస్తే ఈ విగ్రహం కోసం దేశంలో ఎన్నో కంపెనీలు పోటీ పడ్డాయి. అయితే చైనా కంపెనీ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. బంగారం, వెండి, రాగి, కంచు, జింకు పదార్థాలను ఈ విగ్రహానికి వాడారు. శ్రీ రామానుజాచార్యులు 120 ఏళ్ల జీవితం అనుభవించినందుకు గుర్తుగా 120 కేజీల బంగార విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామికి అభిషేకం, నైవేద్యాలు, అలాగే నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ విగ్రహంతో పాటు 108 చిన్న ఆలయాలను కూడా నిర్మించారు. విష్ణు అవతారాలకు చెందిన మొత్తం 108 గుడులను 108 దివ్య దేశాలుగా భావిస్తారు. మనము జీవితంలో 108 విష్ణువు ఆలయాలను చూడలేకపోయాము అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శించుకోవచ్చు. ఎందుకంటే దేశంలో 108 ఆలయాలలో తెచ్చిన జలముతోనే ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. అలాగే ఇక్కడ 108 ఆలయాలలో ఏ ఆలయంలోనైనా కూడా మనము అర్చన చేసుకోవచ్చు. అర్చనకు గాను 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ మొత్తం 108 ఆలయాలను చూడడానికి మనకు 1.5 గంట సమయం పడుతుంది. ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న శ్రీ నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. ఈ ఆలయానికి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు మార్నింగ్ కంటే ఈవినింగ్ వస్తే లేజర్ షో ఉంటుందండి. సో మనకు లేజర్ షో 7 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఈవినింగ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది.